మాస్టర్గా విరాజిల్లాలని చెప్పారు ప్రతిసారి. అందరూ మాస్టర్గా విరాజిల్లారు. కొంతమంది డిఫరెంట్గా మాస్టర్తో వాళ్ళు పెట్టుకున్నారు గురుస్తారని చెప్పేసి, వెజిటేరియన్ మూమెంట్ అని డిఫరెంట్గా చాలా మంది మాస్టర్స్ వెళ్ళిపోయారు. చాలా చక్కగా ఉన్నారు. పిఎస్ మూమెంట్ వాళ్ళు ప్రత్యేక వాళ్ళు చూపించుకుంటారు. దట్ ఈస్ గ్రేట్నెస్. చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిఎస్ మూమెంట్లోనే మాస్టర్స్ తయారవ్వాలి. అది చాలా గొప్ప విషయం. సో కానీ ఈసారి ఏదైతే ఆ మూలాన్ని పట్టుకొని ఏదైతే ప్రతిసారి ప్రత్యేకంగా మీ గురించి చెప్పాలంటే మీరు భౌతికను కూడా ఎంతో ఉన్నత స్థితిని చూశారు. అప్పట్లోనే ఒక కృష్ణ ఇలాంటి ఎన్టీఆర్ సినిమాలకి ఆయన ఫండింగ్ చేశారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న భౌతికతను అనుభవించారు. అదేవిధంగా వారి ఒక గత జన్మలో భక్తుల దగ్గర ఉన్న ప్రధానమైన ఒక 5 శిష్యులలో పత్రిజీ గారు ఆనందులుగా ఉంటే వీరు అశ్వజిత్గా ఉన్నారు. ఓషో రజనీష్ మహాకష్టపుడుగా ఉన్నారు. ఇలా ఆ ప్రధానమైన జన్మలో వారు ఉన్నారు. అంత ఉన్నతమైన జన్మ కాబట్టి పత్రి గారు వారింటికి 7 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు వారింటికి వెళ్ళి ప్రత్యేకంగా వారికి 7 సంవత్సరాల పాటు ఈ జ్ఞానబోధన చేశారు. ఈరోజు వారు ఇలా తయారైన ఆ 7 సంవత్సరాల యొక్క కృషి, వారి దగ్గర తెచ్చుకున్న జ్ఞానం, వారు మీకు ఇచ్చిన వరప్రసాదం ఏంటంటే 10 రోజులు ఇంటి దగ్గర ఉంటే 7 రోజులు 20 రోజులు మొత్తం ధ్యాన ప్రచారం చేయండి. వారు ప్రతి పల్లెటూరుకు వెళ్తారు, ప్రతి టౌన్కి వెళ్తారు, ప్రతి డిస్టిక్కి వెళ్తారు, ప్రతి స్టేట్కి వెళ్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రతిసారి వాళ్ళకి క్లాస్ ఏర్పాటు చేసుకుంటాను. నేను ప్రతిసారి క్లాస్ ఏర్పాటు చేసుకుంటూ కూడా వారు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవారు, ఏం పెడితే తినేవారు, ఎక్కడ ఏం కంప్లీట్ చేసేవారు. ఆ తర్వాత నేను చాలా మంది క్లాసెస్ చూశాను. కానీ ఆ ఎక్సర్సైజ్ అనేది మాస్టర్ చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈసారి దగ్గర ఫస్ట్ టైం నేను ప్రతిసారి అందుకే మీకు ఆ వాక్యం చెప్పాను. ఒక మనసా వాచాకరణ, ఒక ప్రిపరేషన్ తీసుకొని ఒక నిజమైన మాస్టర్ని చూడాలంటే, ఒక నిజమైన మాస్టర్ సమక్షంలో మనం గడపాలంటే మీకు తెలుసో లేదో కానీ ఎన్నో జన్మలు నేను అది ప్రతిసారి దగ్గర చూశాను. ఇప్పుడు మనకి కళ్ళ ముందు ఇంకా మనం సార్ దగ్గర చూస్తున్నాము. సో అంత ఉన్నతంగా, అంత గ్రౌండెడ్గా ఉంటూ వారు ఎన్నో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, అంతే మీరు ఎప్పుడైనా చూసారో ఎక్కడ